సో హాయ్ గాయ్స్, నా నేమ్ సిద్ధు. నేను టాటూస్ మీద ప్యాషన్తో వేగస్ టాటూ స్టూడియోలో జాయిన్ అవ్వడం జరిగింది. మన రాఘవన్న గైడెన్స్లో ఈరోజు సెల్ఫ్ టాటూ చేయబోతున్నాను. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గాయ్స్, నేను చేసుకోబోయే టాటూ డ్రాగన్ టాటూ. సిద్ధు డ్రాగన్ కలర్ వచ్చిన రాత్రి అలా ఏం లేదు యశ్వంత్, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను చాలా టాటూస్ సెర్చ్ చేశాను, బట్ నాకు డ్రాగన్ టాటూ చాలా నచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను స్టెన్సిల్ ప్రిపేర్ చేసుకొని నా సెల్ఫ్ టాటూ చేసుకోబోతున్నాను. యశ్వంత్, నువ్వు టాటూ వేసుకునేటప్పుడు నేను చాలా మిస్ అయ్యానబ్బా. ఎలా ఉంటుంది? పెయిన్ ఉంటుందా? చాలా పెయిన్ ఉంటుంది. ఒక పెయిన్ ని మనం వాళ్ళకి ఇస్తాం కదా, అది ఇచ్చే ముందు మనకు తెలియదు కదా మనం ఎట్లా చేసుకుంటామో టాటూ అనేది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. చాలా దారుణంగా ఉంటుంది పెయిన్ అయితే. సో గైస్, నా స్టెన్సిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను పేస్ట్ చేసుకొని టాటూ స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ మన హ్యాండ్స్ కూడా శానిటైజ్ చేసుకోవాలి. స్టెన్సిల్ చేసేప్పుడు గుర్తుంచుకోండి. సో గైస్, నేను స్టెన్సిల్ అయితే స్టిక్ చేసుకున్నాను. అలాగే నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం వేయండి తీసుకొని కొంచెం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ డ్రై ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్నింగ్ చేసుకొని తర్వాత టాటూ చేయాలి. ఓకేనా? నేను ఒక లైన్ చేసి చూపిస్తాను. టాటూ డెప్త్ ఎంత ఉండాలి అనేది నీకు ఐడియా ఉంటుంది. దాని తర్వాత నువ్వు సెల్ఫ్గా నీ అంతటి నువ్వు టాటూ చేసుకోవాలి. లైనింగ్ అయినా షేడింగ్ అయినా మిషన్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రోక్ పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇంక్ అనేది జస్ట్ డిప్ చేసి ఈ టిప్ని క్లీన్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు. ఆల్రెడీ నీ స్కిన్ ఇక్కడ డ్రై ఉంది, ఓకేనా? ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు. అట్లా అని చెప్పేసి ఎక్కువ డీప్ చేయకూడదు. పెయిన్ ఉందా? సో లైనింగ్ ఒకటేసారి డ్రాగ్ చేయాలి, ముందుకి వెనక్కి. అది మీరు ఇప్పుడు చేయకూడదు, స్టార్టింగ్ కాబట్టి. సో ఒకసారి చేసిన తర్వాత లైన్ డీప్ ఎంత వచ్చింది, డార్క్ ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవాలి లైనింగ్. సో డీప్ చాలా తక్కువ పెట్టుకొని చేయాలి, ఎందుకంటే ఈ యాంకిల్ మీద ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది. సో డీప్ అయితే స్కిన్ డ్యామేజ్ అయింది, హీలింగ్కి టైం పడుతుంది. ఓకేనా? ఓకే. సో లైనింగ్ చూడు, షార్ప్ లైనింగ్ వచ్చింది కదా, అది. స్ట్రెచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు, తక్కువ స్ట్రెచ్ చేయకూడదు. ప్రాపర్గా స్ట్రెచ్ చేసుకొని చేయాలి. ఓకే ఓకే. సో ఆల్ ద బెస్ట్. ఓకేనా? జాగ్రత్తగా చేయి. ఓకే. స్మూత్గా ఈజీగా డీప్ అవుతుంది. షవర్ అవ్వకుండా చూసుకో, డీప్ కాకుండా చూసుకో. హ్యాండ్ షవర్ ఫస్ట్ నువ్వు పెయిన్ని బేర్ చేయాలి. పెయిన్ వస్తుంది అనుకుంటే ఎక్కువ హ్యాండ్ షవర్ అవుతూ ఉంటుంది. సో నీ పెయిన్ని బేర్ చేయి, తర్వాత ఈజీగా చేయి, గట్టిగా పెట్టుకోకూడదు. మిషన్ని హోల్డ్ చేసే విధానం చాలా లైట్గా ఉండాలి. టైట్గా పెట్టుకుంటే ఏమైందంటే హ్యాండ్ షవర్ అవుతుంది. ఫస్ట్ ఒక 2-3 లైన్స్ కొంచెం షివరింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు, కానీ కంటిన్యూ చేయి. ప్రాక్టీస్లో నీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. మిషన్ని ప్రాపర్గా మూవ్ చేయాలి. హోల్డ్ చేస్తా బాగా డెడ్ స్లోగా చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఏమైంది? నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. వస్తున్నాయా? ఏం చూసుకుంటున్నావు అన్న? టాటో చేసుకున్న నార్మల్ అయిందా లేదా అని చూస్తున్నా.
నువ్వు వంకాయ మటన్ తింటే మా నార్మల్ ఎందుకు అయింది? నేను ఏం తినలే నన్ను చెప్పినట్టే అన్నీ చేసిన. ఆఫ్టర్ కేర్ చేసావు మొత్తం? చేశాను. లైనింగ్ త్వరగా హీల్ అయిపోయింది. క్లారిటీ ఉన్నాయి. గట్టిగా ట్యాప్ చేయబాకు. బిర్యానీ తింటారా? పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అలా ఉంది మీకు. లైట్ డీప్ చేసినా అయితే సెల్లింగ్ కొంతమంది చెప్పిండు కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా. నాకు ఇంకో ప్రిపేర్ నీకు ఇంకో ప్రిపేర్ ఎందుకు? టాటా చేసుకున్నా. నువ్వు డీప్ చేసుకున్నావు కదా ఫస్ట్ స్టార్టింగ్ డీప్ చేసావు. లైట్ మెల్లమెల్ల కరెంట్ షాక్స్ వస్తే చూసినావు. షాక్ లాగా కరెంట్ షాక్ వస్తుంది నీకు. ఇప్పుడు ఎలా ఉంది మరి? తగ్గిందా? తగ్గిందా? నార్మల్ అయిపోయింది టాటో. చేసుకున్నప్పుడు పైన ఎక్కువ వస్తుందా లేకపోతే యశ్వంత్ చేస్తుంటే పైన ఎక్కువ వస్తుందా? డీప్ అవుతుంది. డీప్ చేస్తున్నాడా ఏం యశ్వంత్? లైట్ స్ట్రోక్ ఉంది. స్ట్రోక్ లైట్ ఉందా? లైట్ స్ట్రోక్ గురించి కదా, డీప్ గురించి చెప్తున్నాడు. డీప్ ఏం చేస్తాను. సో షేడింగ్ ఇంకా సరిపోద్దా సిద్ధు? చాలా. సో వైట్ హైలైటింగ్ చేసుకో. ఆల్మోస్ట్ డన్. సో మొత్తం నీట్గా క్లీన్ చేస్తే వైట్ హైలైటింగ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే.